సో మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం సార్ ఇలా డేటా సేకరించడం అనేది రాబోయే రోజుల్లో దేనికి సూచకంగా కనిపిస్తుంది? నేను అనుకోని ఇది పూర్తిగా ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎటువంటి టికెట్స్ ఎవరికి ఇవ్వాలి, ఎలా చేయాలి, తర్వాత ఎలాగ ప్రెషరైజ్ చేయాలి. ఇప్పుడు కాస్ట్ డీటెయిల్స్ రాగానే ఒకవైపు ఇన్సెంటివ్, రెండో వైపు ఇంటిమిడేషన్. ఇది చేయడం తప్పు. ఇప్పుడు అసలు నేను ఎలక్షన్ కమిషన్ రాసిన దాంట్లో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ యూజ్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో ఏంటవుతుందంటే, మన పాతకాలంలో నేను ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు మేము ఒక కాన్స్టిట్యుయెన్సీలో బూత్స్ తాలూకు బ్యాలెట్ పేపర్స్ అన్ని మిక్స్ చేసేవాళ్ళం. అవన్నీ మిక్స్ చేసి కౌంట్ చేసేవాళ్ళం, ఎందుకంటే ఆ బూత్ వైజ్ కూడా ఐడెంటిటీ తెలియకూడదని. సో ఇప్పుడు ఏం చేశారు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో అలాగ బూత్ వైజ్ అది మిక్స్ చేయడం అది వాళ్ళకి సాధ్యం కాదు. ఎందుకంటే దాంట్లో టోటలైజర్ అని ఒక ఎక్విప్మెంట్ కావాలి. అది ఎలక్షన్ కమిషన్ టోటలైజర్ యూజ్ చేయలేదు, వాడు ఒప్పుకున్నారు వాళ్ళు. సో అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీరు బూత్ వైజ్ సీక్రసీ మెయింటైన్ చేయరో, ఆ బూత్ వైజ్ తెలిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఒక బూత్ దగ్గర ఉన్నారని వాళ్ళని భయపించడం, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఇవన్నీ చాలా డేంజరస్. ఇది మన సొసైటీని డివైడ్ చేయడం తప్ప ఇంకేం లేదు అని నేను అప్పుడు రాశాను ఎలక్షన్ కమిషన్కి. అసలు నా అబ్జెక్షన్ మెయిన్గా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీద ఆ బూత్ వైజ్ సీక్రసీ లేదు. ఎందుకంటే బూత్ వైజ్ దీంట్లో కమ్యూనిటీస్ వస్తాయి మనకి ఇండియాలో. ఒక వార్డ్ ఏదో హరిజన్ వార్డ్ అని, లేకపోతే ముస్లిం కమ్యూనిటీ అని, హిందూ అని, అలా ఉండకూడదు. అన్నీ మిక్స్ చేసేయాలి. ఎలక్షన్స్లో ఓటింగ్ ఎలక్షన్స్ ముందు తర్వాత కూడా అది ఆ సీక్రసీ ఉండాలి అని. అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో సీక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓటింగ్ సీక్రసీ, బ్యాలెట్ పేపర్ సీక్రసీ. అక్కడ కూడా నేను అబ్జెక్ట్ చేశాను. ఇక్కడ కూడా ఏంటవుతుందంటే, మీకు ఎప్పుడైతే మీకు ఆ డివిజన్స్, ఆ లొకాలిటీస్, ఆ తాలూకు కాస్ట్ డీటెయిల్స్ వస్తే, ఒక విధంగా చూస్తే అది యూజ్ చేస్తారు, ఎలక్షన్స్లో మిస్యూజ్ చేస్తారు. ఇప్పుడు అంతా మన ఎలక్షనీరింగ్ అంతా కాస్ట్ వైజ్ ఇది అవ్వడం వల్ల మనం డిస్కరేజ్ చేయాలి, ముందుకు పోవాలి, మనం ప్రోగ్రెసివ్గా ఉండాలి. దాన్నే పట్టుకుని వేలాడడం వల్ల ఏంటవుతుందంటే, సమాజంలో చీలికలు వస్తాయి, మంచిది కాదు. సార్ మీరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రాశారు, ఈ ప్రాసెస్ ఏమో కేంద్ర ఎన్నికల కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలియకుండా జరుగుతుంది అనుకుంటున్నారా? నేను ఒక పాయింట్ నేను రైజ్ చేసింది ఏంటంటే, నేను చెప్పే ముందు మీకు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీకు చెప్పి ఉండాలి, ఆయన చెప్పకపోతే అది కూడా మీరు ఎగ్జామిన్ చేయండి, ఎంక్వైరీ చేయమన్నారు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ తాలూకు ఒక అంగం. మన ఆంధ్రప్రదేశ్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆ ఎలక్షన్ కమిషన్ తాలూకు ఏజెన్సీ. వాళ్ళు చెప్పాలి కదా ఇవన్నీ ఇన్ఫర్మేషన్. వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు కూడా మన స్టేట్ గవర్నమెంట్కి దాసోహంగా పనిచేస్తున్నారా, తప్పదు, ఇండిపెండెంట్గా ఉండాలని. నేను ఎలక్షన్ కమిషన్ ఎన్నో విధాలుగా రాశాను. మీరు కూడా ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి మీరు దాసోహం అవ్వకూడదు, మీరు ఇండిపెండెంట్గా ఉండాలి, మీకు అధికారం ఉంది, ఆర్టికల్ 324లో మీకు అధికారం ఉందని మీకు సుప్రీంకోర్టు ఎన్నో విధాలుగా మీకు జడ్జిమెంట్స్ ఇచ్చారు, మీరు కళ్ళు తెరవండి, మీకు రాజ్యాంగంలో ఒక ప్లేస్ ఉంది, మీకు ఒక పొలిటికల్ పార్టీకి మీరు లొంగకూడదని ఎన్నో మాటలు రాశాను. నేను కర్ణాటక ఎలక్షన్స్లో, గుజరాత్ ఎలక్షన్స్లో పెద్ద పబ్లిక్ ఫంక్షన్స్ మీద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ మీద నేను కంప్లైంట్ రిజిస్టర్ చేశాను, చాలా పెద్దవాళ్ళ మీద. దాని మీద కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. సో నా ఉద్దేశంలో ఏంటవుతుందంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పొలిటికల్ పార్టీకి ఆ డిఫరెన్స్ మాయమైపోతుంది. ఒక విధంగా చూస్తే ఎలక్షన్ కమిషన్ మన కేంద్ర ప్రభుత్వంలో ఒక అంగంగా మారిపోతున్నారేమో భయం నాకు. నేను ఒక మాట ప్రెసిడెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు నాకు టెలిఫోన్ చేశారు, కానీ లాభం ఏంటి, నాకు టెలిఫోన్ చేయడం వల్ల కాదు. వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళ తాలూకు స్టేటస్ వాళ్ళు గుర్తించాలి. రాజ్యాంగంలో ఒక మంచి అధికారం ఆర్టికల్ 324లో ఎలక్షన్ కమిషన్. అసలు మన ఎంటైర్ డెమోక్రసీ డిపెండ్స్ ఆన్ ది ఎలక్షన్ కమిషన్. వాళ్ళంతటా వాళ్ళే కొన్ని విషయాల్లో వాళ్ళు ప్రమేయం చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద లీడర్, ఒక హోమ్ మినిస్టర్ వెళ్ళి ఒక రాష్ట్రంలో ఈ ఒక కమ్యూనిటీని ఇన్సైట్ చేసినప్పుడు, అప్పుడు వాళ్ళే దాంట్లో ప్రమేయం తీసుకుని వాళ్ళు ఆపాలి, వాళ్ళని బ్యాన్ చేయాలి. నేను కంప్లైంట్ చేశాను, కానీ అది వాళ్ళు పెద్ద యాక్షన్ తీసుకోకపోవడం కూడా చాలా అన్యాయం. అది చాలా ఇంపార్టెంట్. శేషన్ గారు చెప్పారు కానీ ఎలక్షన్ కమిషన్ చాలా పవర్ఫుల్ అని, ఆ తర్వాత దాని పవర్ తగ్గిపోతూ వస్తుంది. అంటే శేషన్ గారు, లింగో గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక మొక్కుకు సూటుగా వెళ్ళారు. వాళ్ళు చాలా గట్టిగా వాళ్ళ ఉన్నటువంటి పవర్స్. అసలు శేషన్ గారు నాకు బాగా పరిచయం, నాకు చాలా దగ్గరగా పరిచయం నాకు. ఆయన ఏంటంటే, చట్టాలు లేని చోట ఆయన ఎలక్షన్ కమిషన్కి అధికారం ఉంది అని చూపించాడు కోర్టులకి. నేను ఒక జడ్జిమెంట్ కూడా కోట్ చేశాను నా లెటర్లో. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పారు వాళ్ళు,
ఆర్టికల్ 324లో ఒక చట్టం లేనప్పుడు మీరు ఎటువంటి మీకు రిజర్వాయర్ ఆఫ్ పవర్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ రిజర్వాయర్ ఆఫ్ పవర్, మీరు యూజ్ చేయమని. ఒక ఒక ఎలక్షన్ కమిషన్ మాకు ఉన్న అధికారాలు మేము యూజ్ చేయమంటే మరి ఎందుకు ఆ కమిషన్ మనం డబ్బులు పే చేస్తున్నాం, వాళ్ళ జీతాలు మనం పే చేస్తున్నాం? ప్రజలు దాని మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు ఎలక్షన్ కమిషన్ అంటే. అటువంటి నమ్మక ద్రోహం చేయకూడదు ఒక ఎలక్షన్ కమిషన్. నా ఉద్దేశంలో ఎలక్షన్ కమిషన్ కూడా కొంతవరకు దీని మీద బాధ్యత తీసుకోవాలి ఇటువంటి విషయాల్లో. సో దీని మీద ఆల్రెడీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్షన్ కమిషనర్ ని నియమించేటువంటి విషయంలో కూడా ప్రభుత్వ జోక్యం ఉందని చెప్పి ఈ మధ్య కాలంలో ఒక కమిటీలో ప్రధానమంత్రి కూడా వేశారు కదా. ప్రధానమంత్రి కూడా కమిటీ అందులో ఏమైందంటే సుప్రీంకోర్టు వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, ఈ కమిటీ ఎలా అయితే మీరు సెలక్షన్ చేస్తున్నారో తప్పది. అందులో ఇండిపెండెంట్ గా ఏదో జ్యుడిషియర్ని వాళ్ళని పెట్టి అపోజిషన్ పెట్టి చేయాలంటే వీళ్ళు ఏం చేశారు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ధిక్కరించారు మోడీ గారు. చేసి ఎలక్షన్ కమిషన్ బిల్లును పెట్టారు పార్లమెంట్ లో. అప్పుడు నేను రాష్ట్రపతి గారికి రాశాను, చూడమ్మా మీరు దీన్ని ఒప్పుకోకూడదు, దీన్ని ఎసెంట్ ఇవ్వకూడదు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆ డెసిషన్ మీరు వీళ్ళు ధిక్కరిస్తున్నారు, పనికిరాదని. సో దాని మీద కొంత డిస్కషన్ అయింది. అంత అయినా కూడా వాళ్ళు ఫైనల్ గా పార్లమెంట్ లో డిస్కషన్ అవ్వకుండా ఈ బిల్లు పాస్ చేశారు. చేసి ఇప్పుడు అది దాని మీద ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు అప్పుడే సుప్రీంకోర్టుకి వెళ్ళారు, కానీ అది టైం పడుతుంది. మీకు ఫిబ్రవరిలో కొత్త ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేయాలి. సో అట్లీస్ట్ సుప్రీంకోర్టు ఆ ఫిబ్రవరి టైంలో అయినా జోక్యం చేసుకోవాలి. మరి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే మరి వాళ్ళకి కూడా బాధ్యత ఉంది అట్లా. సో ఈ పరిణామాలను చూస్తే శర్మ గారు, ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ఒక మాట అన్నారు నిన్న, ఇక మళ్ళీ మోడీ గారికి అధికారంలోకి వస్తే ఇక ఎలక్షన్లు ఉండు భారతదేశంలో అని చెప్పి అన్నారు, సీరియస్ కామెంట్ చేశారు. అలాంటి పరిస్థితి వస్తుందంటారా? నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఈ పొలిటికల్ పార్టీస్లో పెద్ద తేడా నాకు కనిపించదు. 2013 సంవత్సరంలో నేను బీజేపీ కాంగ్రెస్ విదేశీ విరాళాలు చట్టవిరుద్ధంగా తీసుకుంటున్నారని ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాను, విన్ చేశాను. చేస్తే బీజేపీ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ కూడా విన్ చేశాను నేను. వాళ్ళు ఏమన్నారంటే బీజేపీని కాంగ్రెస్ని ప్రాసిక్యూట్ చేయమన్నారు. చేయమంటే వాళ్ళు ఏం చేశారు, మోడీ గారు అప్పుడు అరుణ్ జైట్లీ గారు నాకు బాగా తెలుసు ఆయన, వాళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆ చట్టం ఏదైతే ఉందో విదేశీ విరాళాల చట్టాన్ని 1976 నుంచి రిట్రాస్పెక్టివ్గా అమెండ్ చేశారు. చేస్తే అది నేను ఛాలెంజ్ చేశాను సుప్రీంకోర్టులో. ఆ కేసు ఇంకా రావాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు 5 ఏళ్లకు ఆ మాట డెమోక్రసీ 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 అనే మాట ఎలక్షన్స్ పేరులో ఎన్నిక అవడం, ఆ మిగిలిన 5 సంవత్సరాలు ఈ కార్పొరేట్ వ్యవస్థల నుంచి డబ్బులు తీసుకుని విరాళాలు తీసుకుని వాళ్ళు ఏం చెప్తే చట్టాలని మార్చడం. ఫారెస్ట్ యాక్ట్ మార్చేసారు, ఖనిజాల యాక్ట్ మార్చేశారు. ఎందుకు, వాళ్ళ బిజినెస్ వాళ్ళకి సూట్ అయ్యేటట్టు. దాని మీద అన్ని విషయాల్లో కూడా నేను ప్రెసిడెంట్ గారికి అందరికి రాశాను. ఈ ఫారెస్ట్ యాక్ట్ మీద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చైర్మన్ గారు అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేయగానే ఆయన తీశారు. ఒక రాజ్యాంగ వ్యవస్థ అది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇప్పుడు డిక్టేటర్షిప్ అంటే ఏమిటి? డెమోక్రసీలో ప్రజలు అధికారులు, అది ప్రజల కోసం. ఎప్పుడైతే మీరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రజల్ని ఇగ్నోర్ చేసి ఈ కార్పొరేట్ వ్యవస్థలకి దాసోహం అవుతారో అప్పుడు డిక్టేటర్షిప్. అది కార్పొరేట్ కంట్రోల్లో డెమోక్రసీ అనమాట. అది చాలా పెద్ద ఎత్తున ప్రతి గవర్నమెంట్ చేస్తున్నారు. 1991 నుంచి ఇలాగ వస్తుంది అది ఈ వ్యవహారం. ఇప్పుడు కొద్దిగా చాలా అధికంగా ఉంది ఇప్పుడు. సో ఇది ప్రజాస్వామ్యాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈ కార్పొరేట్ వ్యవస్థల విరాళాలు ఆపాలి నా ఉద్దేశం. అది ఒప్పుకోకూడదు. నాకు బాగా జ్ఞాపకం 1960లో ఎప్పుడో ఆయన లోహియా గారు ఎవరో ఒక సిమెంట్ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కాంగ్రెస్ చిన్న విరాళం ఇచ్చారు, ఆయన అబ్జెక్ట్ చేశాడు. చేస్తే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళంతటి వాళ్లే వచ్చి ఈ డొనేషన్స్ పనికిరాదని బ్యాన్ చేశారు. కానీ ఈ ఎలక్షన్స్ అలా అవుతున్నప్పుడు ఏంటంటే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ బాగా ఇంక్రీజ్ అయిపోయి ప్రతి వాళ్ళు ఇప్పుడు ఒక పార్లమెంట్ ఎలక్షన్కి 30 కోట్లు 40 కోట్లు ర్యాలీకి, ఎందుకంటే వాళ్ళు విమానాల్లో వెళ్తారు, హెలికాప్టర్లో వెళ్తారు. ఏమండి కరెక్ట్. సో దాంతో ఏమైంది, వాళ్ళకి డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలంటే కార్పొరేట్ వ్యవస్థలు ఇస్తారు. కార్పొరేట్ వ్యవస్థలు మామూలుగా ఏదో ఉత్తుగా ఇవ్వరు కదా, వాళ్ళకి ఏదో డెమోక్రసీ మీద చాలా ప్రేమని కాదు. వాళ్ళు ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళు ఏం చెప్తే చేయాలి. నేను ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ ఆపుదామని ట్రై చేస్తే వాళ్ళు ఏం చేశారు, అది తీసుకెళ్ళి ఎలక్ట్రల్ బాండ్స్ అని పెట్టారు. ఎలక్ట్రల్ బాండ్స్లో ఎవడు ఇస్తున్నాడో కూడా మీకు ఐడెంటిటీ తెలియదు, తప్పది. సో మీరు ఎప్పుడైతే మీరు ఒపేక్గా అంటే ట్రాన్స్పరెన్సీ లేకుండా ప్రజలకు తెలియకుండా, ఆర్టికల్ 19 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుందో సిటిజన్ పౌరుడు తెలియాలి. దానివల్లే మనకి సమాచార హక్కుల చట్టం, అలాగే ఇప్పుడు ఎలక్షన్ క్యాండిడేట్స్ అందరూ అక్కడ ఎఫిడవిట్స్ ఫైల్ చేయడం ఎలక్షన్ కమిషన్లో, ఇవన్నీ అయ్యాయి.
దాన్ని మీరు వీళ్ళు కంప్లీట్గా ఇగ్నోర్ చేసి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ ఏం చేశారంటే ఆ ఎలక్ట్రల్ బాండ్స్ అని పెట్టారు. పెట్టి ఇప్పుడు ఆ డబ్బా అంతా వాళ్ళకి వెళ్తోంది ప్రతి ఎలక్షన్లో. నేను ప్రతి మాట ఎలక్ట్రల్ బాండ్ అనౌన్స్ చేసినప్పుడు నేను ఎలక్షన్ కమిషన్ రాస్తాను, అందరికి రాస్తున్నాను. కానీ ఏమైందంటే ఇప్పుడు ప్రజలకి జవాబుదారీగా పనిచేసే గవర్నమెంట్లు తగ్గిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ ఎనివే దాని గురించి మాట్లాడాను, కేసు వేశాను, అది ఆ విషయంలో నేను మాట్లాడను. కానీ ఇప్పుడు జనరల్గా ఏంటవుతుందంటే ఆ జవాబుదారీతనం తగ్గిపోతుంది. ప్రజలకి కనిపించేలాగా పనిచేయడం, ఇప్పుడు పిఎం కేర్ ఫండ్ అని వాటిలో కూడా ఎక్కడ కూడా రైట్ ఇన్ఫర్మేషన్ అప్లై చేయదంటాం. ఇలాగా ప్రజాస్వామ్య విధానాలు వీకన్ అయిపోతున్నాయి, బలహీన పడిపోతున్నాయి. అది మంచి విషయం కాదు. దాన్ని మనం తప్పకుండా క్వశ్చన్ చేయాలి, ప్రతి పౌరుడు కూడా క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు కులగణన అనేది కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని నేల రాసేందుకు పరాకాష్ట అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే కులాల పేరులో మీరు ఎలక్షన్స్ విన్ చేస్తే అది నిజమైన డెమోక్రసీ. అంబేద్కర్ గారు మన రాజ్యాంగం ముసాయిదా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి 1947లో ఇచ్చినప్పుడు ఆయన చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. ఆయన ఆ స్పీచ్ అందరూ చదవాలి నా ఉద్దేశంలో. చాలా మంచి స్పీచ్ ఇది. ఆయన అందులో ఏమన్నాడంటే, ఏదో మనం ఇవాళ ముసాయిదా ఇస్తున్నాం, అది కాగితం, అది నిజంగా పనిచేస్తుందా అనేది నాకు ఎప్పుడు డౌటే నాకు. ఎందుకంటే మన సమాజంలో ఈ సోషల్గా డిఫరెన్సెస్ ఉన్నాయి, ఏదో ఆర్థికంగా డిఫరెన్సెస్ ఉన్నాయి, పొలిటికల్గా ఉన్నది. ఆ పొలిటికల్గా మనం ప్రతి పౌరుడికి ఓటు ఇచ్చాం. కానీ మీకు ఆర్థికంగా, సామాజికంగా మీకు ఇటువంటి తేడాలు ఉన్నప్పుడు అది నిజంగా దానివల్ల సాధ్యమా? అసలు మనకి ఎలక్షన్ అనేది ఆయన అప్పుడు ప్రెడిక్ట్ చేశాడు, ఒక పర్టికులర్ పేరాలో ఆ స్పీచ్లో అంటాడు, ల్యాండ్ స్లైడ్ విక్టరీతో వచ్చినటువంటి గవర్నమెంట్స్ మనకు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ బలహీనపరుస్తాయి ఏమో అని భయంగా ఉంది అని. ఆయన చెప్పింది ఇప్పుడు కరెక్ట్ అవుతుంది.